ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు వందనాలు నైనా. గడిచిన వారమంతా కూడా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మా జీవితాల్లో మా కుటుంబాల్లో ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని జయించే శక్తిని మా అందరికీ ప్రసాదించి మాలో ఎవరు కూడా ఆత్మీయంగా పడిపోకుండా మీ కృపా కాపుదలం అందరికి దయచేసి అందరి జీవితాల్లో మరొక దినాన్ని ఈ విధంగా ప్రవేశపెట్టి ఈ విధంగా కొద్ది కాలం ఆదివారం సంఘ కొడుకులో కూడుకొని గొప్ప సంగతులు నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేస్తున్న దేవా స్తోత్రాలు వందనాలు నైనా. వచ్చిన వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు ముట్టండి, తాకండి, పరిశుద్ధపరచండి, బలపరచండి తండ్రి. ఇక సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి గొప్ప సంగతులు మేము పరిశోధన చేస్తుంటుండగా మందరికీ పరిశుద్ధ ఆత్మస్థాయిని దయచేయండి తండ్రి. మాట్లాడిన నాకు కూడా ఆత్మస్థాయిని ప్రసాదించండి తండ్రి. నేను సత్యవాక్యం సరిగా విభజించి మాట్లాడే ఆత్మస్థాయిని ప్రసాదించండి దేవా. మనుషులు సంతోషపెట్టే మాటలు నేను మాట్లాడకుండా మిమ్మల్ని మాత్రమే సంతోషపెట్టే విధంగా మాట్లాడుకు కృప చూపండి దేవా. నన్ను నేను తగ్గించుకుని మేము మెచ్చిస్తూ మీకే కీర్తి మహిమ తెచ్చే విధంగా మాట్లాడే భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి. నా ద్వారా మాట్లాడే ప్రతి మాట వీటినందరి ఉదయాలలో ఫలింపచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా యొక్క ఆదివారపు సంఘ కొడుకులో సంఘంగా కూడుకొని మరి యొక్క అతి ప్రాముఖ్యమైన సంగతిని అంశాన్ని నేర్చుకునే భాగ్యాన్ని దయచేసిన తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం క్రైస్తవ్యం మతమా మార్గమా. క్రైస్తవ్యం మతమా మార్గమా. చూడండి, మనమున్న ఈ దినాల్లో క్రైస్తవులు మత మార్పిడులు చేస్తున్నారని ఎన్నో గొడవలు మనం చూస్తున్నాం, ఎన్నో మాటలు మనం వింటున్నాం. వాస్తవానికి అసలు క్రైస్తవ్యము మతమా మార్గమా బైబిల్ ఏం చెప్పింది? యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి మతాన్ని స్థాపించడానికి వచ్చాడా? మరి ప్రభువారు స్థాపించింది మతమా ఏంటి అనేది బైబిల్లోకి వెళ్ళి జాగ్రత్తగా పరిశీలన చేస్తే మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 13 నుంచి 15 వరకు జాగ్రత్తగా చదువుతూ ఆలోచిద్దాం. ఇక్కడ ప్రభువారు మాట్లాడుతున్నది ఎవరి గురించి అంటే, ఆనాడు ఉన్న ధర్మశాస్త్రోపదేశకులు పరిసయ్యుల గురించి మాట్లాడుతూ ఉన్నారు యేసు ప్రభువారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులు, వీళ్ళంతా ఎవరు అనుకుంటున్నారు? వీళ్ళంతా బోధ చేసేవాళ్ళు. ఆనాడు సంఘాలకి బోధ చేసేవాళ్ళు, సమాజంగా కూడుకొని వాళ్ళందరినీ నడిపించేవాళ్ళు. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. శాస్త్రులు ధర్మశాస్త్రం బోధించేవాళ్ళు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ఎలాంటి వారంటే మనుషుల ఎదుట మీ బోధలు వింటే, మీ బోధలు విన్నవారి పరిస్థితి ఎలా అయిపోతుందంటే, అక్కడ చెప్తున్నాడు, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు. బాగా వినండి, బోధకుడు అనేవాడు ఆ బోధకుడి దగ్గరికి వస్తున్న వాళ్ళకి పరలోక రాజ్యానికి తీసుకుపోవాలన్నా ద్వారాన్ని మొయ్యాలన్నా? ఆలోచించండి. కానీ వీళ్ళట ప్రభువుని చెప్తున్నారు, ఈ శాస్త్రులు పరిసయ్యులట పరలోక రాజ్యం యొక్క ద్వారాన్ని మూసేస్తారట వాళ్ళ బోధలతో. మీరందులో ప్రవేశించరు, ప్రవేశింప చూచు వారిని ప్రవేశింపనీయరు. ఈరోజు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు.
ఈరోజు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు, ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. అలాంటి వారు పరలోకం పోకుండా ద్వారాన్ని మూసేసే బోధనలు చేస్తారు. అందుకే చెప్తున్నాడా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. ఇక్కడ చెప్తున్నాడు ప్రభువారు, బాగా వినాలి. ఎందుకంటే మన సబ్జెక్ట్ ఏంది? క్రైస్తవ్యం మతమా మార్గమా? ఇక్కడ ప్రభువారు వచ్చింది ఎందుకు? ఎందుకంటే యూద అనేది, యూదులు వీళ్ళంతా ఎవరండి? ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు వీళ్ళంతా ఎవరు? వీళ్ళు యూదులు. ఇక్కడ ప్రభువారు మాట్లాడుతూ, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతములో అంటున్నాడు. బాగా వినాలి. ఇక్కడ ఒకరిని మీ మతములో కలుపుకోవడానికి అంటే యేసుక్రీస్తు ప్రభుది మతం కాదన్నమాట. అర్థముందా దేవుని బిడ్డలారా? ప్రభువారిది మతము కాదన్నమాట. ఒకరిని మీ మతములో, వాళ్ళదే మతము యూదా మతము. బాగా అర్థం చేసుకోండి. వాళ్ళంతా యూదా మతాన్ని బోధిస్తున్నారు. మతములో ఉన్నవాడు మత పిచ్చి పట్టి ఏం చేస్తాడో తెలియకుండా పోతాడు. ఎందుకంటే మతములో ఉన్నది నరకం, మార్గములో ఉన్నది పరలోకం. యేసుక్రీస్తు చెబుతున్నది, ఒకరిని మీ మతములో కలుపుకోవడానికి మీరు ఏం చేస్తారంటే సముద్రం భూమి అంతా చుట్టి వస్తారు. ఎక్కడెక్కడో తిరిగి వాడిని తీసుకొచ్చి మీ మతములో కలుపుకొని అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండంతలు నరకపాత్రులుగా చేస్తారు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? మతములో ఏమున్నది? నరకమున్నది. ఆనాడు వాళ్ళు బోధించింది ఏంటి? మతాన్ని బోధించారు. మతములో ఏముంటదంటే మతములో పగ ఉంటుంది, మతములో ద్వేషం ఉంటుంది, మతములో అసూయ ఉంటుంది, మతములో పద్ధతులు ఉంటాయి. బాగా అర్థం చేసుకోండి. మతములో పద్ధతులు ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి స్థాపించింది మతం కాదండి. అసలు క్రైస్తవ మతం అనే బైబిల్లో ఎక్కడ కూడా ఉండదు. బైబిల్ అంతా పరిశీలన చేస్తే, చదివిన వ్యక్తిగా చెప్తున్నాను నేను, బైబిల్లో ఎక్కడ కూడా క్రైస్తవ్యం మతం అని ఉండదు. క్రైస్తవుడు అంటే అది ఒక పేరు. క్రైస్తవుడు అంటే పేరు. క్రీస్తు అనేది పేరది. కానీ క్రైస్తవ్యం మతం అనే బైబిల్లో ఉండదు. కానీ వాళ్ళు ఎవరు? ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు. వీళ్ళు మతాన్ని బోధించి మతములో పెట్టి పద్ధతుల్లో ఉంచారు తప్ప దేవుని మార్గంలోకి వాళ్ళు నడిపించలేకపోయారు. కాబట్టి వాళ్ళు పరలోక రాజ్య ద్వారాన్ని మూసేశారట. వాళ్ళు ప్రవేశించరట, ప్రవేశించి చూసి వారిని ప్రవేశింపనియ్యరు. అందుకే దేవుని బిడ్డలారా, ఇలా వస్తున్నాము, వెళ్ళిపోతున్నాము, చర్చికి వస్తున్నాము, వెళ్ళిపోతున్నాము, ఇక ఏదో అటెండెన్స్ వేసామనేది కాదు. చూసుకోవాలి అక్కడ మీకు ఏం చెప్తున్నారు. అక్కడ విన్న మాటలు మరి పరలోక ద్వారాన్ని మూసేసే మాటలు ఉన్నాయా, పరలోకి పంపించే మాటలు ఉన్నాయా చూసుకోవాలి. మనమే చూసుకోవాలి. ఎందుకంటే ఒకనాడు ఈ యూద మతంలో ఎవరున్నారో తెలుసా అండి? సౌలు. పౌలుగా పిలువబడిన సౌలు అనే గొప్ప సేవకుడు యూద మతంలో ఉన్నాడు. అప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించక ముందు యూద మతంలో ఉన్నప్పుడు సౌలు ఎంత సంఘాన్ని హింసించాడో తెలుసండి. అంటే మతములో హింస ఉంటుంది, మతములో మారణకాండం ఉంటుంది. అందుకే ఆ మతములో ఉన్న పౌలు ఆయన జీవితం ఎలాగుందో గుర్తు చేసుకుంటూ చెప్తున్న మాట. గలతీ పత్రిక 1వ అధ్యాయంలో మతంలో ఉన్నప్పుడు పౌలు గారు ఎలాగున్నారో చూడండి. గలతీ పత్రిక 1వ అధ్యాయము 13-14 వచ్చిన జాగ్రత్తగా చదివితే దేవుని బిడ్డలారా, గలతీ పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు. పూర్వమందు అంటే క్రీస్తునికి రాకముందు పౌలు గారు పూర్వమందు ఎలాగున్నారట? పూర్వమందు ఆయన దేంట్లో ఉన్నాడంట? యూదా మతములో ఉన్నాడట. యేసుక్రీస్తు ప్రభువారు యూదా మతాన్ని వ్యతిరేకించారా, ఎంకరేజ్ చేశారా? వ్యతిరేకించాడు. మీరు యూదా మతములో ఉన్న మీరు పరలోక రాజ్యాన్ని మూసేసానన్నాడంటే దాని అర్థం ఏంటి? యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చింది మతస్థాపన కోసం కాదండి. మతస్థాపన కోసం కాదు. క్రీస్తు చెప్పిన మార్గం క్రైస్తవ్యం.
మత మార్పిడులు అనేది తప్పు పదం. అందుకే దేవుని బిడ్డలారా, మతం అనేది చెడ్డది. దేవుని బిడ్డ, మతం అనేది చెడ్డది. ఈ మతము మనుషులు సృష్టించింది, మతాలు మనుషులు స్థాపించింది. కానీ దేవుడు మతాన్ని స్థాపించడానికి రాలేదు. ఆ మతములో ఉన్న పౌలు భక్తుడు తన పాత జీవితాన్ని గుర్తు చేసుకుంటూ, నేను పూర్వమందు యూద మతములో ఉన్నప్పుడు, ఆ మతస్థుడుగా ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితంగా హింసించానట. ఎవరు? పౌలు అనే వ్యక్తి ఆ మతములో ఉన్నప్పుడు సంఘాన్ని హింసించాడట. ఇప్పుడు అందరము దేవుని బిడ్డలమైనప్పుడు, అందరికి ఒకే దేవుడు అయినప్పుడు ఒకరినొకరు మరి కొట్టుకుంటున్నారు. దాని అర్థం ఏంటండి? మతంలో ఉన్నాడు కొడతాడు, మార్గంలో ఉన్నాడు ప్రేమిస్తాడు. క్లియర్ గుర్తుపెట్టుకోండి, మార్గంలో ఉన్నవాడు ప్రేమిస్తాడు. ఇక్కడ మతంలో ఉన్నప్పుడట ఆయన సంఘాన్ని హింసించాడట పౌలు భక్తుడు. నాశనం చేశాడు. ఎవరు? ఒకనాడు సౌలుగా ఉన్న పౌలు ఆ మతములో ఉన్నప్పుడు, నా పితరుల పారంపర్యాచారాలు ఆచారాల్లో నేను ఉన్నప్పుడు ఎంతో ఆసక్తితో, చూడండి, పెద్దల పద్ధతుల్లో పట్టుదల ఉంటుంది, ఆచారాల్లో పట్టుదల ఉంటుంది. పెద్దల ఆచారాల్లో పట్టుదల ఉంటుంది, వాక్యం దగ్గర చులకన ఉంటుంది. బాగా వినండి, వాక్యం దగ్గర చులకన భావము, పద్ధతుల దగ్గర పట్టుదల. పౌలు గారు కూడా అలాగే ఉండేరట మతంలో ఉన్నప్పుడు. నా సొంత జాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదా మతంలో నంబర్ 1 స్థానంలో ఉన్నాడట పౌలు గారు. యూదా మతంలో ఒక మంచి పదవిలో ఉన్నాడు. ఆయన ఏమి చెప్తే అది జరుగుతున్నది. అలా మత పిచ్చిలో ఉన్న ఈ పౌలు సంఘాన్ని హింసించాడు, పారంపర్యాచారాలు ఆచారాల పద్ధతిలో మునిగిపోయాడు. అలాంటి వ్యక్తి తన పాత జీవితం గురించి చెప్తున్నాడండి. బాగా ఆలోచించండి. అందుకే మతంలో ఉన్నవాడు పరలోకం వెళ్ళడు. బాగా గుర్తుపెట్టుకోండి, నేను నాది ఈ మతం అంటే, నువ్వు మతం అంటున్నావంటే నువ్వు పరలోకం వెళ్ళవు. ఎందుకంటే ఈ మతాలు అనేటివి మనుషులు కనిపెట్టినవి, మనుషులు సృష్టించినవి మాత్రమే. అందుకే ప్రభువారు కూడా బోధ చేస్తూ, యేసు ప్రభువారు బోధ చేస్తూ ఆ మతంలో ఉన్న ఆచారాల పద్ధతుల గురించి ఏం మాట్లాడుతున్నారు చూడండి. మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 6 నుంచి 9 వరకు చదివితే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 6 నుంచి 9 వరకు జాగ్రత్తగా చదివితే దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త క్షమించండి 5వ అధ్యాయం 15వ అధ్యాయం క్షమించండి మత్తయి సువార్త 15వ అధ్యాయము 6 నుంచి 9 వరకు. 15వ అధ్యాయం మత్తయి సువార్త 6 నుంచి 9 వరకు. మీరు మీ పారంపర్యాచారం అంటే ఏంటండి? మీ ఆచారాలు ఉన్నాయి కదా, మీ ఆచారాలు ఏదైతే ఉన్నాయో ఆ ఆచారాల కోసం మీరు ఏం చేస్తారంటే దేవుని వాక్యము నిరర్ధకము చేస్తున్నారు అంటున్నాడు యేసు ప్రభువారు. అంటే మనిషి అనేవాడు మత పిచ్చిలో, మతములో ఉంటే, ఆ పారంపర్యాచారాల్లో ఉంటే ఏం చేస్తారంటే వాక్యాన్ని పక్కన పెట్టేస్తాడు, ఆచారాలు పాటిస్తాడు, అదే భక్తి అనుకుంటాడు. అది ప్రభువారు స్వయంగా చెప్తున్న మాట. ఏమంటున్నారు? మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమే దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు వేషధారులారా. యేసు ప్రభువారు చెప్తున్న మాట. వీళ్ళంతా ఎవరట? వేషం వేసుకున్న వాళ్ళు, కానీ భక్తులు కాదు, వేషధారులారా. ఈ ప్రజలు తన పెదవులతో నన్ను గణపరచుదురు, కానీ వారి హృదయములు నాకు దూరముగా ఉన్నవి. మనుష్యులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఏంటి ఆరాధన? వ్యర్థమైన ఆరాధన. దేవుడు చెప్పిన ఆరాధన కాదా? దేవుడు చెప్పిన ఆరాధన కాదు. మనం వెళ్ళి ఆరాధనకి వెళ్ళి వస్తున్నా అంటున్నావు అంటే నువ్వు బైబిల్లో దేవుడు ఏం చెప్పాడో చూసుకోవడం లేదు.
ఎందుకంటే దేవుని బిడ్డలారా, మనము ప్రతిదీ చూసుకోవాలి, బైబిల్లో పరిశీలన చేసుకోవాలి. ప్రతిదీ ఆనాడే ప్రభువారు యూద మతాన్ని వ్యతిరేకించాడు. ఆ మతంలో ఉన్నవాడు ఆచారాల పద్ధతుల్లో ఉండి వాక్యాన్ని వ్యర్థం చేస్తున్నాడట. అలాంటి వారి ఆరాధన ఏమన్నాడు, మీరు వ్యర్థంగా ఆరాధిస్తారని ముందే యెషయా చెప్పాడు మీ గురించి. అంటే ప్రవచనం చెప్పబడ్డది, మీరు అలాగే చేస్తున్నారు అని యెషయా మిమ్మల్ని గూర్చి ప్రవచించిన మాట సరే అని వారితో చెప్పాడంటే, ఈరోజు కూడా చాలా మంది ప్రజలు తమ పెదవులతో గణపరుస్తున్నారు, పాటలు పాడుతున్నారు, కానీ హృదయంలో దేవునికి చోటు లేదు. బాగా వినండి దేవుని బిడ్డలారా, హృదయంలో దేవునికి చోటు లేకుండా పెదవులతో గణపరిస్తే అది వ్యర్థమైన ఆరాధన, దానివల్ల ప్రయోజనం లేదు. అందుకే మార్కు సువార్తలో కూడా ఏంటి ఆ పద్ధతులు, ఏంటి ఆచారాలు, మార్కు సువార్త 7వ అధ్యాయం 3 నుంచి 5 వరకు చదువుకుంటే, మార్కు సువార్త 7వ అధ్యాయం 3 నుంచి 5 వరకు జాగ్రత్తగా చదివితే ఆ ఆచారాలు ఇలాగున్నాయో చూడండి. పరిశీలన యూదులందరూ, వీళ్ళంతా ఎవరని? యూదులు. ఎక్కడున్నారు వీళ్ళు? యూదా మతంలో ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే దేవుని మార్గాన్ని మూసేశారు, మతాన్ని తెరిచారు. వీళ్ళు దేవుని మార్గాన్ని మూసేసి మతాన్ని తెరిచిన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏం మాట్లాడుతున్నారో చూడండి, జాగ్రత్తగా అందరూ వినాలి. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి, అంటే దేవుని వాక్యం వద్దా వాళ్ళకి? మా పెద్దలు ఇలాగ చేశారండి, మేమలా చేస్తామండి అనేవాళ్ళు ఇప్పుడు లేరా? ఇప్పటికలాగే ఉన్నారు. మన దేవుడు చెప్పిన మాట మాకు వద్దండి, మా పెద్దలు చెప్పిందే మాకు కావాలంటున్నారు. ఇక్కడ చెప్తున్నారు చూడండి ప్రభువారు, పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి వాళ్ళు ఏం చేస్తారట, చేతులు కడుక్కుంటే గానీ భోజనం చేయరట. ఆలోచించండి, చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే మన నష్టమండి? చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే మన ప్రమాదమా? ఆలోచించండి. ఇక్కడ వాళ్ళు అంత ఖచ్చితంగా, అంటే ప్రభువాని శిష్యులట చేతులు కడుక్కోకుండా భోజనం చేశారటండి. అది వీళ్ళు చూశారు. ఎవరు? యూద మతములో ఉన్న పరిసయ్యులు, శాస్త్రులు చూచి, ప్రభువా ఇవి మా పద్ధతులు. ఏంటి మా పద్ధతులు? మేము చేతులు కడుక్కుంటేనే కానీ భోజనం చేయము. మరి మీ శిష్యులు కూడా యూదులే కదా, వాళ్ళేంటి చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు అన్నమాట సందర్భం. చేతులు కడుక్కుంటేనే కానీ భోజనము చేయరు. మరియు వారు వాళ్ళ ఆచారాలు చూడండి, సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనం చేయరు. అంగడికి వెళ్తారు కదా, సంతకి వెళ్తారు కదా, కూరగాయలకు దేనికో, చేతులు నీళ్లు చల్లుకుంటేనే భోజనం చేస్తారట వాళ్ళు. ఇదియుగాక గిన్నెలను, కుండలను, ఇతని పాత్రలను నీళ్ళలో కడుగుట మొదలగు అనేక ఆచారములు వారు ఆచరించని వారు. అంటే ఆచారాల్లో మునిగిపోయారు వాళ్ళు, దేవుని వాక్యాన్ని పక్కకు పెట్టేశారు. మతములో ఏముంటది? ఆచారం ఉంటుంది. మతములో ఏముంటుంది? పద్ధతులు ఉంటాయి. మతములో ఏముంటుంది? పట్టుదల ఉంటుంది. మతములో ఏముంటుంది అంటే పగ ఉంటుంది, ద్వేషం ఉంటుంది. అలా ద్వేషముతో యేసు ప్రభువారి శిష్యులు కడుక్కోకుండా, చేతులు కడుక్కోకుండా భోజనం చేసినప్పుడు అలా ఎలా కుదురుతుంది? మా మతాచారము, మా పెద్దల ఆచారము ఏంటి, మీ శిష్యులు చేస్తుంది ఏంటి అని ప్రభువాన్ని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు పరిశీలన శాస్త్రులను నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యారం చొప్పున 5వ వచనం నడుచుకొనక అపవిత్రమైన చేతులతో, అంటే హృదయంలో ఎంతైనా పాపం ఉండొచ్చు, ఎంత పాపమైన చేయొచ్చు, కానీ చేతులు కడుక్కోపోతే చేతులు అపవిత్రమట. ఆలోచించండి ఎలాగైపోయిందో చూడండి. చేతులు కడుక్కోపోతే చేతులు అపవిత్రమట. చేసిన పాపాలన్నీ హృదయంలో, మనసులో ఉన్నాయి, అది అపవిత్రం కాదట. ఎవరు వీళ్ళు? మతాచారములో, పద్ధతుల్లో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఈరోజు కూడా మనం వింటూ ఉంటాం. దేవుని బిడ్డలారా, అపవిత్రమైన చేతులతో భోజనము చేదునని ఆయన అడిగిని, అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పిన, అక్కడే మత్తయ్య గారు చెప్పిన మాట మరలా మార్కు గారి ద్వారా రాయించాడు. ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. వారు మనుష్యులు కల్పించిన పద్ధతులు. బాగా వినండి దేవుని బిడ్డలారా, పద్ధతులనేమో గట్టిగా పట్టుకుంటున్నారు, వాక్యాన్ని పక్కకి నెట్టేస్తున్నారు. ఎలాగైపోయిందో చూడండి.
పద్ధతులు కావాలా? వాక్యం వద్దు. మనిషి మారాలంటే వాక్యం కావాలి కదా. వాక్యం కదా మనిషిని మార్చేది. పద్ధతిలో ఉన్నవాడు ఆ పద్ధతుల్లో అలాగే ఉండి వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ ప్రభువారు చెప్తున్నమాట, వారి హృదయం నాకు దూరంగా ఉన్నది, వారు మానవులు కల్పించిన పద్ధతులు. ఏం చెప్తారు? దేవుడే చెప్పినట్టుగా చెప్తారు. నాకు దేవుడు చెప్పినవి కావవి. దైవోపదేశములు అంటే ఇది దేవుని యొక్క ఉపదేశము, ఇవి పద్ధతులన్నీ మీరు పాటించాలని ఖచ్చితంగా చెప్తారట. వింటున్న వాళ్ళు కూడా పాటిస్తారు తప్ప అవన్నీ చూసుకోరు దేవుని బిడ్డలారా. అందుకే ప్రతి మాట జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. చదవమా. వారి హృదయం నాకు దూరంగా ఉన్నది, వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించు. వాళ్ళ బోధలు ఏమున్నది? పద్ధతులే బోధ. మీరు గుడికి సమయానికి రావాలి, గుడికి రాగానే ఇలా వంగాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అని చెప్తాను తప్ప వాక్యాన్ని మీరు ఎక్కువగా వినాలి, వాక్యం ఎక్కువగా మీ హృదయంలో మీ జీవితం ఉండాలని చెప్పరు. అర్థం ఉన్నది దేవుని బిడ్డలారా. అలాంటి వారు వీళ్ళు, అలాంటి వారి గురించి ప్రభువారు చెప్తున్నారు. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. ఏం ఆరాధన ఇది? వ్యర్థమైన ఆరాధన. మనుషులు ఏం నేర్చుకున్నారంటే, నిలబడినప్పుడు ఒక పాట, నిలబడినప్పుడు ఒక పాట, కూర్చున్నప్పుడు ఒక పాట, వెళ్ళిపోయే ముందు పాట, దేని దానికి ఇలా ఫిక్స్ చేసుకున్నారు తప్ప వాక్యానికి ప్రాముఖ్యత లేకుండా పోతుంది సంఘాలలో. వాక్యం ఉండదు సంఘంలో. ఆచారాలు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి తప్ప దేవుడు చెప్పిన వాక్యానికి విలువుండదంటే వాక్యాన్ని పక్కకి నెట్టేస్తున్నారు. ఆచారాల పద్ధతులు గట్టిగా పట్టుకుంటున్నారంటే అంటే మతములో ఉన్నారు. వీళ్ళను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనగానే క్రైస్తవం ఏంటంటే మతమే అంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు క్రైస్తవం ఏంటి అంటే మతం అంటారు వాళ్ళు కూడా. అంటే వాళ్ళకు కూడా బైబిల్లో దేవుడు మరి రాయించిన మాట వచ్చింది మతస్థాపన గురించి కాదనేది వాళ్ళకి అర్థం కావడం లేదు. ఎందుకు అర్థం కావడం లేదంటే వాళ్ళు వెళ్ళే దగ్గర వాక్యం చెప్పడం లేదు. అర్థం దేవుని బిడ్డలారా. అందుకే ఎప్పుడైతే సౌలు ఈ మతములో ఉన్నాడో, యూదా మతములో ఉన్నాడో, ఆయన ఏం చేస్తున్నాడో చూడండి. 8వ అధ్యాయం అపోస్తల కార్యాలు 1వ వచనము 1 నుంచి 3 వరకు చూస్తే, అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము 1 నుంచి 3 వరకు జాగ్రత్తగా చదివితే దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము 1 నుంచి 3 వరకు అసలు క్రైస్తవ్యం అంటే మతమా మార్గమా అనే ప్రశ్న వేసుకున్నాం కదా. మతములో ఉన్న పౌలు ఎలాగున్నాడో చూడండి ఒక్కసారి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగిందట. ఎవరి వలన? మతములో ఉన్న పౌలు వలన. అర్థమైంది ఏమి బిడ్డలారా? మతములో ఉన్న పౌలు వలన సంఘానికి హింసట. ఆ కాలంలో యెరూషలేము సంఘానికి గొప్ప హింస కలిగెను. అపోస్తలులు శిష్యులు తప్ప అందరు పారిపోయారట పౌలు గారిని చూసి. అర్థముందండి. ఈరోజు కూడా జరుగుతుంది కదా. ఈరోజు మనమున్న దినాల్లో కూడా క్రైస్తవ్యాన్ని మతంగా చెప్పుతూ క్రైస్తవులు మత మార్పులు చేస్తున్నామంటూ మాట్లాడుతున్నారు. కానీ ఈ మాటలు వింటున్న బిడ్డలారా, క్రైస్తవ్యం మతము కాదండి. క్రీస్తు వచ్చింది మత స్థాపన కోసం కాదండి. క్రీస్తు మతాన్ని వ్యతిరేకించారండి. యూదా మతములో ఉండి వాళ్ళు ఎలా చేశానో వాళ్ళని ఎండగట్టాడండి బైబిల్లో. వాళ్ళ తప్పులు ఎత్తి చూపించారండి. ఆ మతములో ఉంటే పరలోకం వెళ్ళదని చెప్పారండి యేసుప్రభు వారు. ఆ మతంలో ఉన్నవాడు ఎలాగున్నాడు కూడా బైబిల్లో రాయబడి ఉంది కదా. మతంలో ఉన్నప్పుడు పౌలు ఎలాగున్నాడంట? ఇంటింట జొచ్చి మళ్ళా చదవమా మొదటి నుండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగిందట. అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములు యందు చెదరిపోయి భక్తిగల మనసు స్టెఫనును సమాధి చేసి అతను గూర్చి బహుగా ప్రలాపించి, సౌలైతే ఎవరైనా పౌలుగా మారిన సౌలు
ఇప్పుడు మనం పౌలు గురించి మనము పత్రికలు 14 పత్రికలు పౌలు గారు రాశారు. బైబిల్ కొత్త నిబంధనలు 14 రాయబడి, రోమా పత్రిక నుంచి వరుసగా హెబ్రీ పత్రిక వరకు 14 పత్రికలు రాసిన ఈ పౌలు మతంలో ఉన్నప్పుడు ఏం చేశాడు అక్కడ రాస్తున్నాడు. మతంలో ఉన్నప్పుడు సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ఎవరండినా? మతములో ఉన్నప్పుడు, యూదా మతంలో ఉన్న ఈ సౌలు పరిస్థితి ఎలాగుందంటే సంఘాన్ని హింసిస్తున్నాడు, ఇంటింట జొచ్చి స్త్రీలను పురుషులు ఈడ్చుకుని పోతున్నాడు. బాగా ఆలోచించండి దేవుని బిడ్డలారా. అంటే మతములో మూర్ఖత్వం ఉంటుంది, మతములో మతపిచ్చి ఉంటుంది తప్ప ఇక వాడు ఏమి ఆలోచించడండి. కానీ మార్గంలో అది ప్రేమ ఉంటుందండి. ఈ యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చింది మతాన్ని స్థాపించడానికి కాదు దేవుని బిడ్డలారా. మతం క్రైస్తవమే మతం అనే బైబిల్లో ఎక్కడ కూడా లేదండి. అందుకే ఇంకో మాట, అసలు పౌలు గారి యొక్క జీవిత లక్ష్యం ఏందట? మతంలో ఉన్నప్పుడు, ఈరోజు కూడా మతంలో ఉన్న వాళ్ళు ఎంతోమంది క్రైస్తవులను హింసిస్తూ కొడుతూ చంపుతూ వాళ్ళు మేము దేవుని సేవ చేస్తున్నామని చెప్పుకుని వెళ్ళిపోతున్నాడు వాళ్ళు కూడా. అంటే అలాంటి పరిస్థితి పౌలు గారికి కూడా జరిగింది. అంటే మతంలో ఉన్నప్పుడు ఆయన కూడా ఏమనుకున్నాడు అంటే మనుషులు చంపడమే, హింసించడమే, ఇబ్బంది పెట్టడమే ఇది దేవుని సేవ. ఆయన జీవిత లక్ష్యం అంటది. చెప్తున్నాడు చూడండి, 9వ అధ్యాయం 1 నుంచి చదువుకుంటే, అదే అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 1-2 వచనాలు. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుచు హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు, అంటే ఆయనకి ప్రాణానికి ఆధారం ఏంటట? హత్య చేయించడము, చంపడము, కొట్టడము. ఎప్పుడు? యూదా మతములో ఉన్నప్పుడు. గుర్తుపెట్టుకోవాలి, యూదా మతము ఉన్న సౌలు జీవితము అలా కనబడుతుంది. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, దమస్కు పట్టణములో యేసు ప్రభు వారి చేత మరి వెన్నుకోబడిన శిష్యులు ఉన్నారు, వాళ్ళని ఖతం చేస్తే అసలు ఈ క్రీస్తు మార్గం కనపడదు అనుకున్నాడు ఆయన. అర్థముందండి? యెహోవా దేవుని నమ్ముతున్నాడు సౌలు గారు, యెహోవా దేవుని నమ్ముతున్నాడు, కానీ యేసుక్రీస్తు నమ్మడం లేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తుకు వచ్చిన బోధలు వినబడుతున్నాయో, ఆ మార్గం గురించి ప్రకటన జరుగుతుందో, ఆ ప్రకటించే వాళ్ళందరినీ, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరినీ హింసిస్తూ ఉన్నాడు పౌలు గారు. హింసిస్తూ ఆఖరికి ఏమనుకున్నాడంటే దమస్కు పట్టణములో యేసు ప్రభు వారి శిష్యులు ఉన్నారు, వాళ్ళని లేపేస్తే అసలు క్రైస్తవం అనేది మార్గము మూతపడిపోతుంది అనుకున్నాడు. అందుకే అక్కడ ఏం చేస్తున్నాడు చూడండి, పత్రికలు తీసుకుంటున్నాడట. ప్రధాన యాజకులు వీళ్ళెవరండి? ప్రధాన యాజకులు ఎవరు? ఎక్కడున్నారు వాళ్ళు? యూదా మతస్థులు, యూదా మత పెద్దలు వీళ్ళు. ఈ యూదా మత పెద్దల దగ్గరికి అదే మత పిచ్చిలో ఉన్న పౌలు వెళ్ళి, నాకు మీరు పర్మిషన్ పత్రికలు రాసియండి, అక్కడ దమస్కులో శిష్యులు ఉన్నారు, నేను వాళ్ళని చంపేస్తానని పత్రికలు తీసుకుంటున్నాడు అక్కడ. వెళ్ళి ఈ మార్గమందు, అంటే ఏమర్థమవుతుంది మీకు? క్రైస్తవ్యం అనేది మతము కాదు, క్రైస్తవ్యం మార్గం అని అర్థమవుతుంది. అంటే బైబిల్లో క్రైస్తవ్యము మతం అని రాయబడి లేదు, క్రైస్తవ్యం మార్గంగా రాయబడి ఉన్నది. అర్థమున్న దేవుడు. అందుకే ఈ మత పిచ్చిలో ఉన్న ఈ పౌలు గారు ఆ మార్గంలో వెళుతున్న వాళ్ళని హింసిస్తున్నాడు. ఈరోజు మనమున్న కాలంలో అదే జరుగుతున్నది. అందుకే అక్కడ ఆయన పర్మిషన్ తీసుకొని మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేముకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. చూడండి దేవుని బిడ్డలారా, మతంలో ఉన్నవాడు ఎలాగుంటాడో చూడండి. మతంలో ఉన్నవాడు ఎంతసేపటికి మార్గంలో ఉన్నవాడిని హింసిస్తూ ఉంటాడు. ఏంట మార్గము? క్రీస్తు మార్గం. ఈరోజు మీరు బైబిల్ ఎంత ఖచ్చితమో, ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి. ఈ రోజు కదే జరుగుతుందా? ఈ రోజు కదే జరుగుతుంది. అంటే మార్గములకు వచ్చిన వాడు మారిపోతాడు కదా. మార్గములకు వచ్చిన వాడు మనిషి మారు మనసు పొందుతాడు. మార్గములకు వచ్చిన వాడు మన తాగుడు, వ్యభిచార పనులు, అలవాట్లను వదిలేస్తాడు కదా. అయినా వాళ్ళతో ఏం ప్రాబ్లం సమాజానికి అంటే ఆ మార్గము
అసలైన మార్గము కాబట్టి సాతానుగాడు ఏం చేస్తారంటే ఆ మార్గంలో వెళ్ళేవారిని టార్గెట్ చేస్తాడు. ఆ కాలంలో మతంలో ఉన్న సౌలు ద్వారా మరి సాతానుగాడు పనిచేస్తూ ఉన్నాడు. మత పిచ్చిలో ఉన్నాడు కాబట్టి ఆ మత పిచ్చిలో ఉన్నవాడు ఆ మార్గములో ఉన్నవారిని చంపడానికి పత్రికలు ఇమ్మని అడిగాడట. ఎప్పుడైతే బాగా వినండి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ దమస్కు పట్టణానికి బయలుదేరాడు పత్రికలు తీసుకుని, అక్కడ శిష్యులను పట్టుకొని చంపడానికి బయలుదేరాడో మార్గ మధ్యములో పౌలు గారికి ఏం జరిగింది? యేసుక్రీస్తు ప్రభువారి దర్శనం కలిగింది. అంటే ప్రభువారిని చూశాడు పౌలు గారు. ఎప్పుడైతే ప్రభువారిని చూశాడో ఏం జరిగింది? ఆయన మత పిచ్చి వదిలిపోయింది. ఆ మత పిచ్చి వదిలిపోయింది. యేసు ప్రభు దర్శనము కలిగింది. అప్పుడు అర్థమైపోయింది ఆయనకి, ఏమని? నేను మతములో ఉన్నాను, ఈ మతములో ఉంటే నాకు పరలోకం దొరకదు అనుకున్నాడండి. ఆయనకు అర్థమైపోయింది, నేను మతంలో ఉంటే నేను పరలోకం వెళ్ళాలి. ఎందుకంటే పౌలు గారు అంటే మామూలుడు కాదు, చాలా జ్ఞానవంతుడు, ఎంతో చదువుకున్నవాడు, ఎంతో ధనవంతుడైన, అసలు ధర్మశాస్త్రమందు చాలా దిట్ట ఆయన. ధర్మశాస్త్రము ఏదైనా చెప్పగలడు, అంతగా ధర్మశాస్త్రము నేర్చుకున్న ఆ గమలీయేలు పాదముల దగ్గర ధర్మశాస్త్రం పఠించిన గొప్ప మరి జ్ఞానవంతుడైన పౌలు యెహోవా దేవుని వల్ల పిచ్చి భక్తితో ఉన్నాడు. కానీ ఆ భక్తి ఆ మతంలోకి మార్చేశారు ఆయనని. మతంలోకి తీసుకొని పోయారు ఆనాడు ఉన్న బోధకులు. యూద మతంలోకి తీసుకొని పోయారు. ఆ మతంకి వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తు మార్గం ఉన్న వాళ్ళందరినీ చంపుతూ ఉన్నాడు. అలా చంపుతున్న క్రమంలో దమస్కు పట్టణం వెళ్తున్నప్పుడు అక్కడ దర్శనములో ప్రభువారిని చూడగానే, దర్శనము కలగానే ఆయన ఏం చేస్తున్నాడో అర్థమైపోయింది. అంటే నేను మతములో ఉన్నాను, ఈ మతములో ఉంటే నేను దేవుని దగ్గరికి వెళ్ళలేని అర్థమైపోయింది. ఇమీడియట్గా ఆ మతము నుంచి ఎక్కడికి వచ్చాడు? మార్గంలోకి వచ్చాడండి. మతములో ఉన్నప్పుడు మనుషులను చంపాడు, సంఘాలను హింసించాడు. కానీ మార్గంలోకి వచ్చిన తర్వాత సంఘాలు కట్టబడ్డాయి. అదండి మనిషి మార్పు అలా ఉంటుంది. అందుకే అదే మొత్తుకుంటున్నాము సేవకులుగా, క్రీస్తుని నమ్మండి, క్రీస్తుని నమ్మండి. ప్రతి క్రైస్తవుడు ఎందుకు చెప్తున్నానంటే ఇది పరలోకానికి మార్గం. ఇది క్రీస్తు మార్గం, పరలోకానికి మార్గం, ఇది సత్యము కనుక ఆనాడు వాళ్ళు చంపబడ్డారు, చావుకని సిద్ధపడ్డారు, కానీ చెప్పకుండా ఉండలేకపోయారు. ఈరోజు కూడా ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు ఎందుకు గట్టిగా నిలబడుతున్నారంటే అది నిజము కనుక దేవుని బిడ్డలు. అది మతము కాదది, అది మార్గం. ఎప్పుడైతే ఈ సౌలుగా ఉన్న పౌలు మార్గములకు వచ్చాడో అప్పుడు ఆయన మాటలు ఎలాగున్నాయో చూడండి. గలతీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో, ముందు నేను మనుషులను చంపడమే నా జీవనాధారం అన్నాడు కదా. ఇప్పుడు మార్గములకు వచ్చిన తర్వాత, మతంలో ఉన్నప్పుడు స్త్రీలను పురుషులను హింసించాడు, ఇంటింట్లో జొచ్చి బయటికి లాగి చంపేశాడు కదా. మార్గములకు వచ్చిన తర్వాత ఆయన మాటలు ఎలాగున్నా చూడండి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడైన తండ్రి అన్యజనులలో తన కుమారుని యేసుక్రీస్తు ప్రకటింపవలెనని ఆయనను నా యందు బయలుపడి అనుగ్రహించినప్పుడు మనుషుల మాతృతో నేను సంప్రదింపలేదు. అంటే మార్గంలోకి వచ్చిన తర్వాత ఆయనకు అర్థమైపోయింది, ఏంటి? నేను నా యేసును ప్రకటించాలి, నా యేసును ప్రకటించడానికి దేనికైనా సిద్ధపడిపోవాలనుకున్నాడు. అప్పుడేమో హింసించాడు మతంలో ఉన్నప్పుడు, కానీ మార్గంలోకి వచ్చిన తర్వాత ఏమన్నాడు? నేనైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. బాగా ఆలోచించండి. మనిషి మారితే ఎలాగుంటాడో, మతంలో ఉంటే ఎలాగుంటాడో బాగా ఆలోచించండి దేవుని బిడ్డలారా. అసలు క్రైస్తవ మతం కాదు, ఇది మార్గం. ఇది క్రైస్తవ మతం అనకూడదు, మనము ఆ పదం వాడకూడదు, ఎందుకంటే ఆ పదమే తప్పు. బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా క్రైస్తవ మతం అని లేదు. మతము యూదా మతం ఉన్నది, యేసు ప్రభు వారు వ్యతిరేకించారు, అది వద్దన్నారు, అది తప్పన్నారు. మీరు యూదా మతములో అందరినీ సముద్రం అంతా చుట్టవచ్చు, కానీ మతము చేర్చుకుంటారు, మీరు నరకానికి ఏమవుతారు, వచ్చున నరకాన్ని తీసుకుపోతారు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటండి?
మతములో పరలోకము లేదు, మతములో స్వర్గము లేదు, మార్గములో పరలోకము ఉన్నది. అదే క్రీస్తు మార్గం. ఆ మార్గములకు వచ్చిన పౌలు చావుకు సిద్ధపడిపోయాడంటే దాని అర్థం ఏంటి? దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి, బాగా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఒకనాడు మత పిచ్చి కలిగిన వ్యక్తి 2003లో మరి అట్టా అనే ఒక వ్యక్తి WTC టవర్ని పేరు చేశాడు. అంటే ఆ ఫ్లైట్ నడుపుకుంటూ ఆయన మానవ బాంబుగా మారిపోయి దాన్ని గుద్దేశాడు. ఎప్పుడు 2003లో మనకు తెలుసు కదా, వరల్డ్ ట్రేడ్ సెంటర్, మరి వరల్డ్ ట్రేడ్ సెంటర్ని మరి ఒక ఫ్లైట్ వెళ్ళి డాష్ ఇచ్చింది కదా. ఆ ఫ్లైట్ నడిపిన వ్యక్తి ఎవరు అంటే ఆయన పేరు అట్టా. ఈ అట్టా ఎక్కడున్నాడు? అప్పుడు మత పిచ్చిలో ఉన్నాడు. మత పిచ్చిలో ఉన్న వానికి నష్టం చేసిన, ఎదుటి వానికి నష్టం చేసిన, ఎదుటి వాడిని కొట్టిన కరెక్ట్ అనిపిస్తుంది. కానీ మార్గంలోకి వస్తే ప్రేమిస్తాడండి. ఇది క్రైస్తవులుగా మనం అందరిని ప్రేమించగలుగుతున్నామంటే మార్గంలోకి వచ్చాం. మతములో ఉంటే సౌలు ఎలాగున్నాడు, మతములో ఉంటే ఆ యూదా మత పెద్దలు ఎలాగున్నారు. కానీ క్రైస్తవ్యం అనేది మతము కాదు, ఏంటి? పరలోకానికి మార్గం. అందుకే క్రైస్తవుడు అంటే ఏమని చెప్పాను? క్రైస్తవుడు అంటే అదొక పేరు, క్రీస్తు అంటే అదొక పేరు. నేను చెప్పడం లేదు, చూడండి 1 పేతురు పత్రికలో 4వ అధ్యాయం 16వ వచనంలో, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట, నీవు 4:16 1వ పేతురు పత్రిక, ఎవడైనను క్రైస్తవుడైనందుకు. ఎలా అవుతాడండి క్రైస్తవుడు? ఒకడు క్రైస్తవుడుగా ఎలా అవుతాడు? లోకములో నుంచి క్రీస్తులోకి రావాలి అంటే, ఆ లోకములో, ఆ చీకటి లోకములోంచి క్రీస్తులోకి రావాలి అంటే ముందు మారో మనసు పొందాలి. నువ్వు నీ తప్పును తెలుసుకోవాలి, నువ్వు బాప్తిసం తీసుకోవాలి, మారో మనసు పొందాలి, సంఘంలో చేర్చబడాలి. అప్పుడే కదా క్రైస్తవుడివి, అప్పుడే కదా క్రీస్తు నమ్మిన వాడివి. నువ్వు చర్చికి వెళ్ళిపోతూ నీ జీవితం నీ జీవిస్తే కాదు. నువ్వు నిజంగా మారు మనసు పొంది ఆ క్రీస్తు మార్గములకు నువ్వు వచ్చి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నప్పుడు అప్పుడు నువ్వు క్రీస్తులో సంఘ బిడ్డగాను జాయిన్ అయిపోతున్నావు, చేర్చబడుతున్నావు. ఆ చేర్చబడిన తర్వాత చెప్తున్న మాట ఇది. చేర్చబడిన తర్వాత ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల, బాగా వినండి, ఇప్పుడు క్రైస్తవుడిగా మనమంతా కూడా చాలా మంది క్రైస్తవులు బాధలు అనుభవిస్తున్నారు. ఎందుకు? క్రైస్తవులుగా ఉన్నందుకే, క్రైస్తవులుగా ఉన్నందుకే, క్రైస్తవులు పిలువబడినందుకే చాలా మంది బాధలు అనుభవిస్తూ ఉన్నారు కదా. అటు కుటుంబ సభ్యుల ద్వారా కానీ, లోకము ద్వారా కానీ ఎన్నో రకాల క్రైస్తవులు ఈరోజు బాధలు అనుభవిస్తున్నారు. నీవు క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే జీవాధిపతిని నమ్ముకున్నాం. మనం ఎవరు నమ్ముకున్నాము? జీవాధిపతిని నమ్ముకున్నాం. వాళ్ళు ఏం చేశారు? మత పిచ్చిలో ఉన్న వాళ్ళు జీవాధిపతిని చంపేశారు. చూడండి తేడా. చంపింది ఎవరండి? చంపించింది ఎవరు? ఈ యూద మత పెద్దలే కదా, యూద మత పెద్దలే కదా, శాస్త్రులు పెద్దలు పరిస్థితులే కదా మరి పిలాతుకు అప్పచెప్పింది వాళ్ళే కదా. వాళ్ళు ఎందుకు అప్పచెప్పారంటే మతంలో ఉన్నారు, మతంలో ఉన్నారు కాబట్టి అప్పచెప్పారు. కానీ జీవాధిపతిని చంపింది ఎవరు? మతంలో ఉన్న వాళ్ళు. కానీ మనము మార్గంలోకి వచ్చాం, జీవాధిపతిని ఎరిగాము, తెలుసుకున్నాం, క్రీస్తులో క్రైస్తవులుగా మనం పిలువబడుతున్నాం. అలా పిలువబడుతున్న ఒకడు క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల దానికి సిగ్గుపడవలసిన అవసరం. అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి నేను క్రైస్తవులను సిగ్గుపడదు. నేను ఐఎమ్ క్రిస్టియన్, ఐఎమ్ ఇండియన్ క్రిస్టియన్. మనం భారతీయులము, ముందుగా మనం భారతీయులము, తర్వాత తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలకు సంబంధించిన వారము, తర్వాత ప్రభువుని నమ్ముకున్నాం. మనము క్రైస్తవ్యం, తెలంగాణలో ఉన్న క్రైస్తవులం మనం. అవునా? ఐఎమ్ క్రిస్టియన్. మనం క్రైస్తవులం చెప్పుకోవడానికి సిగ్గుపడవలసిన అవసరం లేదండి. అదే చెప్తున్నాడు అక్కడ. ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలి తప్ప క్రైస్తవులకి హింసలు వస్తున్నాయని అలాంటి దానికి భయపడవలసిన అవసరం. ఎందుకంటే క్రైస్తవుడు అంటే ఒకరిని రక్షించేవాడు, ఒకరిని పరలోక మార్గం చూపించేవాడే. క్రైస్తవుడు ప్రేమను పంచేవాడే. ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఈ రోజు మనకు అర్థమైంది కాబట్టి మనం గ్రామాలు తిరుగుతున్నాం, ఎక్కడికి వెళుతున్నాం, ఈ సత్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం కదా. దాని అర్థం ఏంటి?
మనము మార్గములకు వచ్చాము కాబట్టి మనకు అర్థమైంది, ఆ మార్గంలోకి వెళుతున్న మనము చాలా మందిని ఆ మార్గంలో తీసుకోవడం ప్రయత్నం చేయాలి. మీరు మతంలో ఉన్నారు, మార్గంలోకి రండి, క్రీస్తు మార్గం అని చెప్తున్నాం. ఇంకా ఏం చెప్తున్నామండి, ఏం అడుగుతున్నాం చెప్పండి దేవుని బిడ్డలారా. అందుకే ఇంకొక మాట కూడా పౌలు గారు మరి మార్గములకు వచ్చిన తర్వాత, మతంలో ఉన్నప్పుడుగా మత పెద్దలంతా ఆయనకు సపోర్ట్ చేశారు, ఆయనకు నంబర్ 1 స్థానం ఇచ్చారు. కానీ మార్గంలోకి వచ్చిన తర్వాత వాళ్ళంతా ఆయనకి వ్యతిరేకమైపోయారు. ఆ మార్గంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇబ్బందులు చూడండి, ఆయన మాటలు చూడండి. అదే అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చూస్తే దేవుని బిడ్డల అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయము 13, 14, 15. మరియు వారు ఇప్పుడు నా మీద మోపు నేరములను. ఇక్కడ ఫెలిక్స్ అనే ఒక అధికారి ఉంటాడు. పౌలు గారు క్రీస్తుని గురించి, మార్గాన్ని గురించి సువార్త ప్రకటిస్తే ఈ మతంలో ఉన్న వాళ్ళే ఆయనకి పట్టిస్తారు, ఆయన దగ్గర తీసుకుపోతారు. ఆనాడు ఆయనకి వ్యతిరేకం ఎవరంటే స్వజనులే, సొంత వాళ్ళే. ఈరోజు కూడా సొంత వాళ్ళే ముందు మనకి వ్యతిరేకం. అర్థమవుతుందండి. ఆనాడు ఇప్పుడు పౌలు గారు యూదునే కదా, హెబ్రీయుడు కదా, వాళ్ళంతా యూదునే కదా, మరి అపోస్తులంతా యూదునే కదా, వాళ్ళంతా యూద మతం నుంచి క్రైస్తవులకు వచ్చారు. కానీ వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళ సొంత వాళ్ళే. ఈరోజు మనల్ని వ్యతిరేకించే మన సొంత వాళ్ళే. చూడండి, స్వజనులే ఏం చేశారు, ఫెలిక్స్ అనే ఒక అధికారి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఎందుకంటే ఏం తప్పు చేశాడని, క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాడని, మార్గాన్ని గురించి ప్రకటిస్తున్నాడని ఆయన దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన చెప్తున్న మాట చదవమ్మా. మరియు వారు ఇప్పుడు నా మీద మోపు నేరము తమకు రుజువుపరచలేరు. వారు ఏదైతే నేరం నా మీద మోపాలని వారు రుజువుపరచలేరు. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథమందును వ్రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును ఆయన ఏం చెప్తున్నాడంటే, క్రీస్తుని నమ్మండి. ఆయన నేను చూశాను, ఒకటి మీలాగే మొత్తంలో ఉన్నాను, సంఘాన్ని హింసించాను, మార్గంలోకి వచ్చాను, మారిపోయాను. ఆయన నమ్మండి, ఆయన లేచాడు, ఆయన నమ్మితే మీరు కూడా లేస్తాడని పునరుత్థానం చెప్తున్నాడండి. ఇది క్రైస్తవులకి ఆధారం ఏంటి? పునరుత్థానమే కదా. క్రీస్తు లేచాడు, మనం కూడా లేస్తాం. అదే కదా మన విశ్వాసం. యేసుక్రీస్తు 3వ దినం లేచాడు, మనల్ని కూడా లేపుతాడు. ఎప్పుడు క్రీస్తులో ఉండి చనిపోతే మనం కూడా లేపు. అదే అక్కడ ఆయన ప్రకటిస్తుంటే, నీతిమంతులకు అనీతిమంతులకును పునరుత్థానము కలగబోతున్నదని వీరు నిరీక్షించున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ కలిగి. ఆ కాలంలో కొంతమంది యూదుల్లో కూడా పునరుత్థానం నమ్మిన వాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు ఉన్నారు. నమ్మని వాళ్ళు ఎవరు? సద్దుకయ్యులు. ఇక్కడ చూడ అంటే వాళ్ళు కూడా క్రైస్తవానికి ఏం పేరు పెట్టాను? మతభేదము. వాళ్ళు పెట్టింది ఎవరు? యూదులు. వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము క్లియర్గా చదవాలన్నమాట. వారు పెట్టారు ఆ పేరు. ఈరోజు కూడా లోకం పెట్టింది క్రైస్తవమే మతం అంటుంది. మీది మతం అంటుంది, కానీ బైబిల్ ఒప్పుకోదు. దేవుడు క్రైస్తవ్యాన్ని మతం అని లేదు, అది మార్గం అన్నాడు. అందుకే వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుని నేను సేవించుచున్నాను, తమ ఎదుట ఒప్పుకొనుచున్నాను. అంటే దాని అర్థం ఏంటి? క్రైస్తవ్యము మతం కాదు. ఎవరు అంటున్నారు మతం అని, కానీ బైబిల్లో ఎక్కడ కూడా క్రైస్తవ మతం అని లేదు. అసలు క్రీస్తు స్థాపించింది మతము కాదు. క్రీస్తు స్థాపించిన ఈ క్రైస్తవ్యము మతము కాదు, ఇది మార్గం దేవుని బిడ్డలారా. అందుకే క్రీస్తును గూర్చిన మార్గం విషయంలో చాలా అల్లరి కలిగినట్టు కూడా రాయబడి ఉంది అక్కడ. ఇంకో మాట చూద్దాం. అపోస్తల కార్యాలు 19:23లో, అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 23వ వచనంలో కూడా అల్లరి జరిగిందంట చూడండి ఆ కాలంలో. 19:23 ఆ కాలమందు క్రీస్తు మార్గంను గురించి చాలా అల్లరి కలిగను. ఈరోజు కలగడం లేదా? ఎందుకు? మతములో ఉన్న వాళ్ళు హింసిస్తారు తప్ప
మార్గములకు వచ్చిన వారు హింసించరు దేవుని బిడ్డలారా. అందుకే యేసుక్రీస్తు ఏమని చెప్పారండి? ప్రభువారు చెప్పిన మాట ఏంటి? యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. అంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలంటే ఏం కావాలి? మనకి మార్గము కావాలి. అర్థముందండి? ఒక ఊరు నుంచి మనకు ఊరికి వెళ్ళాలంటే మనకు మార్గము కావాలి కదా. మనమున్న ఈ భూలోకం నుంచి పరలోకం వెళ్ళాలంటే ఒక మార్గం కావాలి. ఆ మార్గము నేనే అన్నాడు యేసుప్రభు వారు. నేనే మార్గమును, నేను కూడా అనలేదు. నేనే అంటే ఎవరు లేననే కదా, నేనే మార్గమును, సత్యమును, నేనే సత్యమును, జీవమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి అయిన దేవుని యొద్దకు రాలేడు. దీంట్లో ఏముందండి? ఉన్నవాస్తవమైన ప్రభు చెప్పింది. ఉన్నవాస్తవమే ప్రభు చెప్పాడు, నేనే పరలోకానికి మార్గము. అంటే మనిషి చనిపోయిన తర్వాత దేవుడున్న పరలోకం వెళ్ళాలంటే క్రీస్తు మార్గం అన్నమాట. అంటే క్రైస్తవే మతం కాదన్నమాట. క్రైస్తవం ఏంటి? మార్గం. ఎక్కడికి మార్గం? పరలోకానికి మార్గం. ఆ మార్గం ఎవరు? యేసుక్రీస్తు. ఎంత వివరంగా ఉందండి బైబిల్ ఎంత వివరంగా, ఎంత డీటెయిల్గా ఉన్నది. ఆ బైబిల్ చదవక, ఆలోచించక, ఏదో విని, ఏదో అనుకొని తప్పుగా అర్థం చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి యొద్దకు రాడు. వాస్తవమే కదా, సత్యమే కదా. నేనే మార్గం ప్రభువును చెప్పారు. ఆ మార్గాన్ని ఈరోజు మనం లోకానికి చెప్తున్నాం కదా దేవుని బిడ్డ. అదే కదా సువార్త పరిచర్య. ఆ మార్గాన్ని లోకానికి చూపిస్తున్నాం మనం. అంటే మార్గములకు వచ్చిన మనము అందరిని ప్రేమించగలుగుతున్నాం. మతంలో ఉన్నవాడు అందరిని ప్రేమించలేడు. బాగా గుర్తుపెట్టుకోండి. మార్గంలోకి వచ్చిన తర్వాత ఎదుటి వాళ్ళని కొట్టరండి, ఎదుటి వాళ్ళని హింసించరు. ఎందుకంటే క్రీస్తు మార్గం అంత గొప్పది. అది ప్రేమతత్వం. అది క్రీస్తు మార్గములో, క్రైస్తవులు ఏముంటుంది? ప్రేమతత్వమే. అంత ప్రేమనే, ప్రేమరాజ్యం అది, ప్రేమ సంఘం అది. అంతా యేసుక్రీస్తు అంటేనే ప్రేమకు నిలువెత్తు నిదర్శనం కదా. యేసుప్రభు అంటేనే ప్రేమకు నిలువెత్తు నిదర్శనం. ప్రేమ అంటే ఎలాగుంటుందంటే యేసుప్రభుని చూపియాలి మనం. ప్రేమ అంటే అది, ప్రేమ అంటే యేసుక్రీస్తు. ఆ ప్రేమ కలిగిన క్రీస్తుని మనము ప్రకటిస్తున్నాము, నమ్మం కాబట్టి అదే ప్రేమ కలిగి ఉన్నాము. కాబట్టి ఎంత కొట్టినా తిట్టినా మార్గంలో ఉన్న మనము మార్గం చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే క్రైస్తవ్య మతము కాదు కాబట్టి, క్రైస్తవ మతం అని బైబిల్లో రాయబడలేదు కాబట్టి. క్రీస్తు వచ్చింది మత స్థాపన కోసం కాదని, రాజ్య స్థాపన కోసమని, దేవుని రాజ్యాన్ని స్థాపించాడని, అతని మొదటి 100 సంవత్సరాలు స్థాపించబడింది అని, ఆ రాజ్యమే సంఘమని. ఇది మనకు అర్థమైంది. బైబిల్ ద్వారా దేవుడు మనకి మరి వివరంగా రాయించాడు కాబట్టి ఈ సంఘములకు వచ్చామంటే దేవుని రాజ్యంలోకి వచ్చాం. కనుక మరణము తర్వాత మరో లోకం ఉన్నది, అది పరలోకం. మనందరికీ తెలుసు కదా, మరణం తర్వాత మరలోకం ఉన్నది, అది పరలోకం. అక్కడికి వెళ్ళుటకు మనకు మార్గం కావాలి, అవునా కదా? ఆ మార్గమే యేసుక్రీస్తు. అందుకే క్రైస్తవ్య మతమా లేక మార్గమా అంటే క్రైస్తవ్య మతము కాదు, మార్గం. అది పరలోకానికి మార్గం. అందుకే మతాన్ని ద్వేషించాడు, మతాన్ని వ్యతిరేకించాడు యేసుక్రీస్తు. ఇప్పుడు గాంధీ గారిని అభిమానించే వాళ్ళు ఉంటారు. మహాత్మా గాంధీ గారు ఉన్నారండి. ఆయన స్థాపించింది గాంధీవాదం. అది గాంధీవాదం. మరి అంబేద్కరిస్టులు ఉంటారు, అంబేద్కర్ గారిని ఫాలో చేసేవాళ్ళు, అదంతా అంబేద్కరిజం, అంబేద్కర్ వాదం. లెనినిస్టులు ఉంటారు, మార్కెస్టులు ఉంటారు. అలాగే ఇది క్రైస్తవవాదం. ఇది ఏంటిది? క్రైస్తవవాదం. ఇది యేసుక్రీస్తు మతాన్ని వ్యతిరేకించాడు. ఇది క్రైస్తవవాదం. ఇది అంటే క్రైస్తవులుగా మనము కూడా
మార్గములో వెళుతున్నామా లేదా చూసుకోవాలి. ఎందుకంటే రకరకాల బోధలు చేసుకుంటూ, తప్పుడు బోధలు చేసుకుంటూ, తప్పుదార పట్టించుకుంటూ రకరకాలుగా మనల్ని కూడా మోసం చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి క్లియర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, క్రైస్తవ్యం అంటే మతం కాదు, అది మార్గం. ఎక్కడికి మార్గము? పరలోకానికి మార్గం. ఆ మార్గమే యేసుక్రీస్తు. ఈ మాటలన్నీ కూడా ఏ ఒక్క మాట కూడా వృధాగా పోకుండా విన్న మీ అందరి హృదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు, వందనాలు నాయన. గొప్ప దేవుడైన గొప్ప మాటలు ఈ దినానం అందరితో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు, వందనాలు తండ్రి. అవును దేవా, క్రైస్తవ్యం మతము కాదని మా ప్రభే భూమి మీద ఉన్నప్పుడు యూద మతాన్ని వ్యతిరేకించారని, మత స్థాపన కోసం మా ప్రభు రాలేదని, మార్గాన్ని చూపించడానికి వచ్చాడని, ఆ మార్గములో తోటివాని ప్రేమించి మనసు ఉంటుందని, ఆ ప్రేమని మా ప్రభు చూపించాడని స్పష్టంగా మా అందరితో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు, వందనాలు. అవును తండ్రి, క్రైస్తవ మతము కాదని అది మార్గమును మేము తెలుసుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించిన దేవా స్తోత్రాలు, వందనాలు. లోకంలో ఎన్నో మతాలు ఉన్నాయి, అవన్నీ కూడా మనుషుల చేత కట్టబడినవి నాయన. కానీ మా ప్రభు చేత స్థాపించిన ఈ పరలోక మార్గములకు మేము వచ్చే భాగ్యాన్ని మాకు దయచేసిన విధానం బట్టి స్తోత్రాలు, వందనాలు. ఈ దినాన్ని ఇంత స్పష్టంగా మా అందరితో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు, వందనాలు. నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరి హృదయాలలో, ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వినబోతున్న అందరి హృదయాలలో ఫలింపచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా విన్న మాటల ప్రకారంగా జీవిస్తూ మా ప్రభు అయిన ఆ యేసుక్రీస్తే పరలోక మార్గముగా మీ దగ్గరకు వచ్చే భాగ్యాన్ని అందరికి దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.